వెల్కమ్ టు మహా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ రణక్షేత్రంలో ఎన్నికల యుద్ధం మొదలైంది. పార్టీలు డి అంటే డి అంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ ఏంటి, కూటమి కలవటం వెనక ఉన్నటువంటి అంశాలేంటి, అదేవిధంగా జనసేన పార్టీ ఆలోచనలు, సంకల్పం, జనసేనాని ఉద్దేశాలేంటి, ఈ అంశాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజానీకానికి ఈ అంశాల గురించి తెలియజేసేందుకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో ఈ వారం ద లీడర్ విత్ వంశీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. పవన్ కళ్యాణ్ గారు నమస్కారం సార్. సిద్ధం, యుద్ధం, ఈ రెండింటి మధ్య ఎన్నికల ప్రచారం జరుగుతూ ఉంది. ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? యుద్ధం చెప్పారు, యుద్ధం మీరు చెప్పారు, సిద్ధం వారు అంటున్నారు. ఎన్నికలు ఇట్స్ నాట్ అబౌట్ జగన్. జగన్ అనే లాంటి వ్యక్తులు వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. పర్పస్ ఆఫ్ జనసేన పార్టీ పెట్టడానికి కానీ, ఇంత పోరాటానికి కానీ ఈ సీజన్కి జగన్ అవ్వచ్చు. మనకి గ్రాంటెడ్ రాజ్యాంగం కల్పించిన బేసిక్ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన, ప్రాథమిక బాధ్యతలు, ఇవి ప్రాథమిక బాధ్యతలు నిర్వర్తించకుండా ప్రాథమిక హక్కుల్ని కాలు రాస్తుంటాయి. ఐ థింక్ ఫండమెంటల్గా ప్రతి పౌరుడి తాలూకు బాధ్యత ఎదురు తిరగడం. అంటే ఎవరికి కూడా ప్రాథమిక హక్కుల్ని కాలు రాసే హక్కు లేదు, భంగం చేసే హక్కు లేదు. వీళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. సో వీళ్ళ వ్యక్తిత్వాలు అంటే వ్యక్తిత్వాలకు వ్యక్తిత్వమే ఒక ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి వీళ్ళందరి గురించి వీళ్ళు లా అండ్ ఆర్డర్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు కాదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే మాదనుకుంటారు. అది రాజ్యాధికారం అనగానే ప్రజలందరూ వాళ్ళు చెప్పు చేతిలో ఉండాలి, చిన్న ఒక పెత్తందారి పోకడం. ఇది నేను అర్థం చేసుకున్నాను కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్ళాను. పవన్ కళ్యాణ్ గారు, అసలు కూటమి ఏర్పాటు, మీరు ఓటు చీలనివ్వను అని చెప్పి మీరు తగ్గి కూటమిని ఏర్పాటు చేశారు. కూటమి ఏర్పాటు లక్ష్యం ఏంటి? వ్యక్తి ఆధిపత్య పోకడలతోటి నియంతృత్వంలాగా అయిపోయి, నియంతలాగా అయిపోయి ఇంకెవడు బతకూడదు. ఏ పార్టీకైనా విభేదాలు ఉంటాయి. అందరూ ఇంక్లూడింగ్ రామ్ మనోహర్ లోహియా, జయప్రకాష్ నారాయణ్, లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్, నెహ్రూ గారు, ఎవ్వరూ స్వాతంత్ర ఉద్యమంలో అందరూ సమానంగా నిస్వార్థంగా పనిచేసినా కానీ వారి ఆలోచన తీరుల్లో ఒక పబ్లిక్ పాలసీని సాధించే విధంలో చాలా భేదాభిప్రాయాలు ఉంటాయి. చాలా వైలెంట్ కూడా ఉండే, ఒకరినొకరు ద్వేషించేంత ఉంటాయి. సో భేదాలు అనేది చాలా సహజం పొలిటికల్ పార్టీస్ వ్యక్తుల మధ్య. ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి మనకి చాలా బాధ్యత ఉంది. అన్ని పొలిటికల్ పార్టీస్కి ప్రత్యేక బాధ్యత. రాష్ట్ర విభజన తర్వాత మనం ఒక చాలా లూజింగ్ సైడ్లో ఉన్నాం. దీన్ని సాధ్యమైనంత కలపే ప్రయత్నం చేయాలి, లేదంటే నిర్మాణం చేసే ప్రయత్నం చేయాలి. కానీ ఈ విడగొట్టే వ్యక్తిత్వం, బెదిరించే వ్యక్తిత్వం, ఇవన్నీ కొంచెం ఇబ్బంది కలిగించినాయి. ఇది నేను చాలా పర్యాలు చెప్తా ఉంటాను. మార్టిన్ నిమోలర్ అని ఒక జర్మన్ ప్రీస్ట్, హిట్లర్ రాగానే, హిట్లర్ వచ్చినప్పుడు చాలా అందరికీ ఒక గొప్పవాడిగా వచ్చాడు, ఆరాధ్యదైవంగా వచ్చాడు. ఏదో మంచి చేస్తాడు, ప్రపంచ మొదటి యుద్ధంలో కోల్పోయిన జర్మన్లందరికీ ఆశ కల్పించాడు. సో దాంట్లో భాగంగా మార్టిన్ నిమోలర్ ప్రీస్ట్ ఆయన మద్దతు పలకగానే ఒక్కొక్కరు లోపలేయటం పెట్టాడు. సోషలిస్టులని, మన ట్రేడ్ యూనియన్ వాళ్ళని, కమ్యూనిస్టులని, జ్యూస్ని. తీర్థం ఏంటంటే వాళ్ళని కదా అరెస్ట్ చేస్తుంది, వీళ్ళని కదా. ఫైనల్గా అతనికి వచ్చినప్పుడు అతను కూడా అరెస్ట్ చేసేటప్పటికీ ఎవరు లేరు. అతని సమాధి మీద అతను రాసుకుంది ఏంటంటే, సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను పలకలేదు,
సోషలిస్టుల కోసం వచ్చినప్పుడు నేను సోషలిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. కమ్యూనిస్టుల కోసం నేను కమ్యూనిస్ట్ని కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. జ్యూస్ కోసం వస్తే నేను మాట్లాడలేదు. ఎదురింటోడి కోసం వస్తే నాకేం కాదు కదని మాట్లాడలేదు. నా కోసం జరిగేటప్పటికి ఎవరు మాట్లాడడానికి ఎవరు లేరని. ఇది ఒక తెలుగుదేశం పార్టీకో లేదంటే భారతీయ జనతా పార్టీ నాయకులకో జరిగిందని కాదు, ఇది అందరికీ జరుగుద్ది. ఇది అందరికీ జరుగుద్ది. కూల్చివేతలతో మొదలైంది ఒక దుశ్శకునం, అది వాళ్ళ ఆరోగ్యన్స్ అది. సో అది అంచెలంచెలుగా మొదటి బాగా ఇబ్బంది కలిగింది ఏంటంటే భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోవడం. భవన నిర్మాణ కార్మికులు చచ్చిపోవడం చాలా చాలా బాధ కలిగించింది. ఎందుకంటే ఒక చిన్న తట్టలో నెల్లూరులో పెరిగే టకరా అనేవాడు ఉందండి దాన్ని. అలాంటి దాంట్లో ఆ తట్టలో ఒక చేతికి అందినన్ని ఇటుకలు వేసో లేదంటే మట్టి వేసో సిమెంట్ వేసో పైకి తీసుకెళ్ళి వాళ్ళ శరీరం కదిలిపోతూ ఉంది, కండరాలు కరిగిపోతూ ఉంది. అలాంటి వాళ్ళ డబ్బుని ఇతను వాళ్ళకు కావలసిన పనిని ఇతను ఇసుకని తీసేశాడు అనగానే వాళ్ళు వచ్చిన ఇదే ఆఫీస్కి వచ్చి నేను చచ్చిపోతున్నా మాట్లాడంటే నాకే అర్థం కాదు. వచ్చిన 2-3 నెలలకి ఏంటి ఇట్లా అయిపోయింది ఏంటి అని. ఇసుక స్టాక్ పాయింట్స్ పెట్టేశారు. దాని తోడు దాదాపు 40 దాకా చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలా 1 by 1 చూసుకుంటూ ఉంటే పెరిగిపోతూ ఉన్నాయి. సో ఫైనల్గా వచ్చేటప్పటికి చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం, ఇవన్నీ ఏమనిపించిందంటే ప్రజాస్వామ్యానికి ఇవన్నీ రైట్ సంకేతాలు పంపాలి. ఎవరు మాట్లాడకూడదు అంటే ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే ఇప్పుడు వైజాగ్లోనే పాపం నిరసన తెలియజేయడానికి నన్ను పొలిటికల్ పార్టీస్ని వాళ్ళు ఏదైనా అనేయచ్చు. చంద్రబాబు గారు సతీమణి అనేయచ్చు, లేదంటే ఏ పొలిటికల్ పార్టీ నాయకులని జైల్లో పెట్టేయచ్చు, హింసించేయచ్చు. రఘురామకృష్ణరాజు గారు లాంటి వ్యక్తిని ఎంపీగా ఉంటే కొట్టేయచ్చు. అందరికీ చేసి వాళ్ళని ఏదైనా ఒక చిన్న పార్టీ నిరసన చేయగానే అటెంప్ట్ మర్డర్ కేసులు, అది కూడా పాపం సగటు మధ్యతరగతి మహిళ పాపం పార్టీలోకి వచ్చింది, ఆవిడ మీద అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టేస్తున్నారు. ఇది ఆగదు. అందుకని నాకేమనిపించిందంటే ఇది ఆగాలి అంటే అపోజిషన్ ఫోర్సెస్ అన్ని ఏకం కావాల్సిన అవసరం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి భావాలు భావజాలాలు అంటే హిట్లర్ స్థాయిలో ఉన్నాయంటారా? ఓకే, హిట్లర్కి ఒక పర్పస్ ఉంది, అట్లీస్ట్ నేషన్ పర్పస్, ఒక రేషియల్ పర్పస్ ఉంది. జగన్కి సెల్ఫ్ పర్పస్, సింగిల్ పర్పస్. ఓకే. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ఈ కూటమి ఏర్పాటు దీంట్లో మీరు చాలా కీలక పాత్ర. అదేవిధంగా సీట్ల విషయంలో 21 అసెంబ్లీ స్థానాలకి 2 పార్లమెంటు స్థానాలకి తగ్గటానికి గల కారణం ఏంటి? ఎందుకు తగ్గాల్సి వచ్చింది? ఎందుకు తగ్గారు? అంటే భద్రత వహిస్తే ముందు పేలిపోయేది మనకి. తగ్గాలని కాదు కానీ అంటే నేను బిట్ అన్యూజువల్ పొలిటికల్ పార్టీ లీడర్, అన్యూజువల్ పొలిటికల్ లీడర్. డెమోక్రటిక్ ప్రాసెస్లో నేను చాలా చాలా ట్రాన్స్పరెంట్గా చాలా నిజాయితీగా ఉన్నాను. అంటే నాకు ఛాన్సెస్ తీసుకోవడం ఇష్టం లేదు. ఇంకొక పరిస్థితుల్లో అయితే ఛాన్సెస్ తీసుకునేవాళ్ళేమో కానీ ఇప్పుడు నాకు ఒక 40% బలం ఉంది, టీడీపీకి 43% ఉంది. మా ఇద్దరం కొట్టుకుంటే నేను నా 40% నాకు తగ్గిపోతే ఎడ్జ్ 3% వాళ్ళకి రాకపోతే మళ్ళీ జగన్ వస్తే మళ్ళీ రాచిగా ఉండవే. సో కొన్ని నిర్ణయాలు అలా తీసుకోవాల్సి వచ్చింది. కొన్ని నిర్ణయాలేమో నాకు ఒక్కడున్న లీడర్షిప్ వాళ్ళకి తగ్గించేవాళ్ళు లేరు. ఇది లేదంటే అంత ఎలక్షనరీ చేసే కెపాసిటీ ఉన్నవాళ్ళు లేరు కొన్ని చోట్ల. కొన్ని చోట్ల ఉన్నా కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే మేబీ ఇంకొంచెం నా దగ్గర ఇప్పుడున్నంత లీడర్షిప్ కనుక ఉండుంటే మేబీ మేబీ ఒక 40 చేసేవాడిని. సో వాట్ జరిగిపోయింది కదా. స్టేట్ ప్రయారిటీ. చాలా మంది నేతలు అంటే ఆశించారు, వాళ్ళకి దక్కలేదు. మరి వారికి అంటే ఏంటి భరోసా ఏం కల్పించారు?
అంటే నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇట్ ఈస్ లీడర్షిప్ హ్యాస్ టు గ్రో ఇన్ అన్ ఇంక్రిమెంటల్ వే. అంటే నేను అందరికీ కొత్త వారందరికీ అవకాశం కల్పించాను. 2019లో చాలా దాదాపు 153 స్థానాలు మేము కలిపి పోటీ చేసినట్టు. దాంట్లో నేను అరౌండ్ 134 ప్లేసెస్లో నేను పోటీ చేశాను. ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా మంది కొత్త వాళ్ళకి ఇచ్చారు. ఈ ఔత్సాహికులకి ఏమవుతుందంటే అది వాళ్ళ రెజ్యూమేలో ఒక భాగం అనుకుంటారు. దే డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. సో చాలా మంది వచ్చి ఆ ఎలక్షన్ వరకు వచ్చి వెళ్ళిపోయారు. సో నాకేమనిపించిందంటే వీ నీడ్ వెరీ సీరియస్ పొలిటికల్ లీడర్స్. ఏదో సీజన్కి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకంటే కూడా. బట్ నేను ఎవరికి ప్రయారిటీ ఇచ్చానంటే పంచాయతీల్లో నిజంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి, క్యాడర్ లీడర్ లేకపోయినా కానీ క్యాడర్ నుంచోబెట్టి మరీ చేశారు. అలాంటి చోట్ల లీడర్లు బలంగా ఉన్న చోట ఇవన్నీ చేసుకుంటాను. అట్లాగే అంటే 21 స్థానాలు తీసుకున్న తర్వాత వైసీపీ మీ మీద ఒక రకమైన దాడి మొదలుపెట్టింది. అంటే తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీని, కాపు సామాజిక వర్గాన్ని తాకట్టు పెట్టారు పవన్ కళ్యాణ్. విపరీతమైనటువంటి ఒక ప్రశ్న ఏంటి, ఎందుకని ఆ రకమైనటువంటి టార్గెట్ వెనక ఏ కారణం అయి ఉండిద్ది అనుకుంటున్నారు? అది ఇండియన్ పొలిటికల్ ప్రాసెస్ తాలూకు, ఇండియన్ డెమోక్రసీ తాలూకు లక్షణం. అది మనం ఎంత ఉన్నతంగా ఎదిగినా కుల మూలాలు చాలా బలంగా పట్టుకుంటాయి. మేబీ నేను వచ్చింది కాపు బలిజ సామాజిక వర్గం నుంచి వచ్చాను కాబట్టి నేను పార్టీ పెట్టగానే సహజంగా అటువైపు ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను మన మధ్య ఇంటర్వ్యూస్లో కూడా ఇది నేషనల్ ఛానల్స్లో కూడా అడుగుతూ ఉంటే డీప్ డౌన్ మా ఫాదరు ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యుడు, మా పెద్దనాన్న ఇద్దరు. సో మాకు ఎప్పుడు కులం తెలియదు. మాకు నిజంగా చెప్పాలంటే మాకు ఏ కులమో నాకే తెలియదు. చిన్న వయసులో అవసరాలు ఇప్పుడు రాలేదు. కాస్ట్లో నేను ఎప్పుడు ఫిల్ చేసేవాడిని కాదు. మాకెప్పుడు మా ఇంట్లో వీళ్ళు పలానా కులం అసలు టాపికే ఉండేది కదా. సో మాకు తెలియదు నిజంగా చెప్పాలంటే. చాలా సోషలిస్ట్ భావాలతో పెరిగాము. విపరీతమైన మా నాన్న కమ్యూనిస్ట్ సోషలిస్ట్గా ఉండి విపరీతమైన రామ్ భక్తుడు మా నాన్న. సో మాకు కులం అనేది ఎక్కడా అసలు మా మైండ్లో ఉండేది కాదు. సినిమాలకు వచ్చినప్పుడు కూడా నాకు తెలియదు. అందుకని నా సినిమాలు ఇప్పుడు కాస్ట్ ఉండదు, సర్నేమ్స్ ఉండవు నా సినిమాకి. ఓన్లీ మన పిఆర్పి టైంలో మనకు అప్పుడు కూర్చోబెట్టి నాకు అప్పుడు అంతకుముందు తెలిసి ఉన్నాయని అందరూ నాకు అంటే అవగాహన లేదని కాదు, ఉన్నాయి. కానీ కులరహిత సమాజం ఉండాలని కోరుకున్నాడు. కులరహిత సమాజం ఉండాలి అంటే ఎంతో కొంత మనం ప్రయత్నం చేయాలి ఫస్ట్ వ్యక్తిగా. కానీ వీళ్ళందరూ కూర్చోబెట్టి ఇప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళు, ఉదాహరణకి నేను బళ్ళారి వెళ్ళాను, చిక్బళ్ళాపూర్ వెళ్ళాను, లేదంటే తమిళనాడు దగ్గర కర్ణాటక బోర్డు హోసూర్ దగ్గరికి వెళ్తాను. నాకు బియాండ్ కాస్ట్ ఉంటుంది, బియాండ్ కమ్యూనిటీ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఏమవుద్దంటే నా కాస్ట్లో ఉండే పొలిటికల్ లీడర్స్కి సహజంగానే వాళ్ళకి ఏమనుకుంటారంటే కాస్ట్ ప్రభావితం అయిపోద్దాం అని చెప్పే భయంతో నా మీద ముందు వాళ్ళు దాడి మొదలు పెడతారు. అది వాళ్ళ ఇన్సెక్యూరిటీ. నేను కాస్ట్ ఒక కులాన్ని కోసం పార్టీ ఎవరు పెట్టరు, ఏ పార్టీ కూడా పెట్టరు. అంటే మరి ఈ పేర్లు ఏం పెట్టామని కాదు, ఎలా పనిచేస్తాం అనేది కీలకం. సో అందుకని నేను ఎప్పుడూ అట్లా అనుకోలేదు. కానీ వాళ్ళు అలా అనుకొని ఈజీగా కదా ఒక మనిషిని టార్గెట్ చేయడం, ఒక మనిషిని. సో ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ. వెరీ సింపుల్, ఒక వాక్యంలో చెప్పాలంటే ఇట్స్ అ పొలిటికల్ స్ట్రాటజీ టు కన్ఫైన్ యూ టు యువర్ కాస్ట్. అంటే నువ్వు కుల ప్రయోజనాలకు వచ్చావు ఆటోమేటిక్గా సో ఒక వ్యక్తి తాలూకు ఆలోచన విస్తృతిని, పరిధిని తగ్గించడానికి మాట్లాడే మాటలు. పైగా ఒక్క వ్యక్తి, ఇప్పుడు నేనే ఉన్నా, నేను కాపు సామాజిక వర్గాన్ని ఎంత ప్రభావితం చేయగలను? కష్టం. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా స్థాయిలో మిమ్మల్ని అదే సామాజిక వర్గం లీడర్లతోటి
విపరీతమైనటువంటి దుర్భాషలు, విపరీతమైనటువంటి విమర్శలు. అంటే వాళ్ళందరూ మీకు అండగా ఉన్నారు, సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అవునన్నా కాదన్నా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీతో కమ్మ సామాజిక వర్గం బలంగా ఎక్కువగా ఆధారపడి ఉంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీతో రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. సామాజిక వర్గాలు ఆ పార్టీలో ఉన్న లీడర్షిప్ కొంత అటాచ్ అయ్యి ఉంటారు. కానీ ఇక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆ దాడి చేశారు. చివరికి అమ్మగారి దగ్గర నుంచి మొదలుపెట్టి, అన్నగారి దగ్గర నుంచి మొదలుపెట్టి, కుటుంబ సభ్యుల వరకు, పిల్లల వరకు కూడా వచ్చినప్పుడు అటువంటి పరిస్థితి ఎదురైంది. మీకు బాధ కలగలేదా, పెయిన్ కలగలేదా? ఏంటి ఈ పరిస్థితి అని నాకేమనిపిస్తుంది లేదా? యుద్ధానికి దిగాల్సింది అనుకున్నారా? అంటే నేను ఎంత యుద్ధానికి ప్రిపేర్ అయి ఉంటానంటే, మనకి ఈ తార్తార్ తాండాలు మంగోలియన్ తండాల్లో బతికుంటుంటే ఆ టైంలో మాటలు ఏముంటాయి, నరుకోవడాలు ఉంటాయి. అంతే. అంటే నేను పాలిటిక్స్కి రావడానికి నేను ఎక్స్ట్రీమ్ ఏం జరుగుద్ది మన మీద అంటే ఇదేదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆలోచించారు. మచ్ బిఫోర్ ఐ మీన్ టు సే రైట్ ఫ్రమ్ 2003 2003 నుంచి ఊరిని పాలిటిక్స్ కాంటెంప్లేట్ చేస్తే అసలు ఏమేం జరుగుతాయి అంటే ఎన్ని సినారియోస్ ఊహించుకుంటాం కదా. నా ఎంత టాలరెన్స్ ఉండాలి అంటే నీ థ్రెషోల్డ్ పాయింట్ ఎంత అంటే నా థ్రెషోల్డ్ పాయింట్ మిడివల్ అటాక్స్. ఓకే, అక్కడ వరకు నేను తట్టుకోగలను కదా, పర్లేదు. అప్పుడు ఇవన్నీ చిన్నగా ఉంటాయి. అప్పుడు చిన్నగా ఉన్నాయి. అంటే మీ యుద్ధం ఇంకా చాలా పెద్దదిగా ఉండబోతుంది. ఎంత దూరం వస్తే అంత దూరం వెళ్ళటానికి ఆ థ్రెషోల్డ్ పాయింట్ ఇంకంటే నేను నోరెత్తాలి చేయెత్తాలి అంటే చాలా అంటే నేను చాలా సహనం వాళ్ళ హద్దులు దాటితే తప్ప ఇంక నేను ఇవన్నీ కొంచెం సిల్లీగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఇస్తుంటాను రీబట్టలు, బట్ దట్స్ ఓకే. జనసేన పార్టీకి సంబంధించి ఫ్యూచర్ ప్రణాళిక ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, కేంద్రంలో రెండిట్లో కూడా భాగస్వామ్యం కాబోతుంది జనసేన పార్టీ. ఏంటి అంటే మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అంటే నేను నమ్మేది ఏంటంటే ఇదివరకు 70s లో 80s లో ఎస్పెషల్లీ నేను 80s లో ఆల్మోస్ట్ కొంచెం ఒక ఫార్మేటివ్ ఇయర్స్కి వచ్చింది థింకింగ్. ఒక 10th నుంచి మిడ్ 80s నుంచి అవగాహన ఉంది నాకు. చాలా వాయిసెస్ ఉన్నాయి, పొలిటికల్ వాయిసెస్, డిఫరెంట్ ఒపీనియన్స్. రాను ఏమైపోయిందంటే మనకి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అందరూ మోస దూరంలో తయారయ్యారు. అంటే విచక్షణ జ్ఞానం, వివేకం కోల్పోయింది. యూనిట్ రేషనాలిటీ పాయింట్. నాకేంటంటే మోదన్ అందరం కూర్చొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉంది, వీళ్ళు చెప్తుంది కేంద్ర ప్రభుత్వం పంపించింది, ముసాయిదా పంపించిందని. రైట్, ఆధార్ కార్డుకి పంపించారు, స్టేట్ డివిజన్కి కేంద్రం పంపించింది, ఉమ్మడి రాష్ట్రానికి. లాట్ ఆఫ్ డిబేట్ జరిగింది దాని మీద. అలాగే ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది అనగానే జస్ట్ బికాస్ వీ అలైన్ విత్ బీజేపీ దట్ డస్ నాట్ మీన్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు ఇదే ముసాయిదా ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం కానీ పోయినసారి కానీ ఉంటే డెఫినెట్ ఐ వుడ్ హావ్ గివెన్ మై వాయిస్. అంటే ఏం నష్టాలు ఉన్నాయి, ఏమి కష్టాలు ఉన్నాయి దాంట్లో, అసలు ఏమీ చేయకుండా అది మన మిత్రపక్షం అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం అని చెప్పాల్సిన అవసరం ఉంది. యూఆర్ రిప్రజెంటింగ్ పీపుల్. అంటే నాకు వ్యక్తులతో సాన్నిహిత్యానికి సంబంధం లేదు, ప్రజలతో వారి హక్కుల్ని కాపాడాల్సి. సో అందుకని నాకేముంటుందంటే చాలా నిర్మాణాత్మకమైన పాత్ర వహించాలి. అది ఏ ఫామ్లో వస్తుంది అనేది ఎలా వహించాలో ఓన్లీ మన ఎలక్షన్ రిజల్ట్స్. అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రజలు భయపడిపోతున్నారంటే ముఖ్యమంత్రి గారు ఈ భూమికి సంబంధించి ఏం భరోసా ఇస్తారు, ఏం ధైర్యాన్ని కల్పిస్తారు? అంటే ఇప్పటికీ ఫోటోలు వేసేసారు అంటున్నారు ప్రజలు. అంటే నాకు ఇప్పుడు ఇదే ఉంది. సో ఇమాజిన్ దిస్ ఈజ్ యాక్చువల్లీ ఇది ఉండాలి. ఎస్, సింబల్ పెద్దది ఉండాలి. అసలు వ్యక్తికి ఇక్కడ సంబంధం లేదు. ఇందులో ఏముంది? వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం. వీళ్ళు భూములు ఎక్కడ రక్షిస్తున్నారండి? ఒక వైజాగ్లోనే 25,000 కోట్లు సర్క్యూట్ హౌస్తో సహా 25,000 కోట్లు తనఖా పెట్టిన వాళ్ళు. వీళ్ళు భూములు ఎక్కడ? ప్రభుత్వ భూములను పరిరక్షించిన వాళ్ళు. ప్రైవేట్ భూములకి ఏం గ్యారంటీ ఉంటుంది? సో ఇదే నేను చాలా సభల్లో చెప్తున్నా. ఇదే పాస్పోర్ట్ అనుకుంటే ప్రధానమంత్రి గారి ఫోటో ఉంటుంది, 3 సింహాల ఫోటో ఉంది, 3 సింహాల రాజముద్ర ఉంటుంది. అలాగే ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండేది మొత్తం. అవును. అంటే ఏంటి సూచిస్తుంది?
పాస్బుక్ వారిదని చూసి ఇది ఆధిపత్యపు అహంకారాన్ని సూచిస్తుంది. నువ్వెవరివి, నీ ఫోటో మా మీద ఎందుకు? ఇది ఈ పర్టికులర్ పాస్బుక్ ఇది ఒకరి నుంచి కొనుక్కున్నదో, కష్టం ద్వారా వచ్చిందో, లేదంటే పిత్రార్జితం, లేదంటే తరాల నుంచి వచ్చిన ఆస్తి. సడన్ గా నువ్వు ఎలా మారిపోతావు? ఇక్కడ ఏముంది, మళ్ళీ ఇక్కడ నవరత్నం. నీకు సంబంధం ఏంటి? అడ్వర్టైజ్మెంట్ పీసా, భూహక్కు పత్రం. ఇన్ని చేసినప్పుడు అంటే అంబేద్కర్ గారు చెప్పేది ఏంటంటే, ఎన్ని గొప్ప చట్టాలైనా చేయని పాలించేవాడు బుద్ధి సరిగ్గా లేకపోతే అది ఎన్ని గొప్ప చట్టాలు తెచ్చినా లాభం లేదు, ఇంప్లిమెంట్ చేసేవాడు. అలాగా ఎన్ని సపోజ్ కేంద్రం పంపించింది అనుకో, కేంద్రం చెప్పుకుంటుందా నీ ఫోటో వేసుకోమని చెప్పి? కేంద్రం చాలా అడుగుంటుంది కేంద్రం, చాలా అడుగుంటుంది. ఇవన్నీ పట్టించుకోలేదు. అన్నిటికంటే కూడా నీకు రేపు పొద్దున నేనే వెళ్ళి నేను చాలాసార్లు నా దగ్గర డబ్బులు లేక నేను లేదంటే హౌస్ కన్స్ట్రక్షన్ కావచ్చు, లేదంటే కొన్నిసార్లు నేను డబ్బులు ఇచ్చేసి పార్టీకి నా దగ్గర డబ్బులు లేకపోతే నేను నా ఇల్లు చాలాసార్లు తనఖా పెట్టాను. ఇప్పటికీ నేను లాస్ట్ 3 years 2-3 సార్లు తనఖా పెట్టాను. నా ఇల్లు కానీ నా ప్రాపర్టీ నాకు ఏవైతే ఉందంటే 2-3 సార్లు తనఖా పెట్టాను. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డబ్బులు లేకపోతే కూడా ఫైనాన్షియల్ దగ్గర తనఖా పెట్టాను. ఏం అడిగాడు నన్ను? మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి. నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళేం కాదు. బట్ గ్యారంటీకి స్టాంప్ పేపర్స్ అడుగుతారు, ఒరిజినల్ స్టాంప్ పేపర్స్. ఇప్పుడు ఈ చట్టం ప్రకారం స్టాంప్ పేపర్స్ ఉండవు. అంటే మొలకాలను జెరాక్స్ కాపీ పెడతాడు. ఏ విధంగా నేను నాకు కావాల్సిన పరిస్థితుల్లో అప్పు కావాలంటే ఏం పెడితే వాళ్ళు గ్యారంటీ ఇస్తారు? దానికి క్లారిటీ లేదు. పోనీ నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు నానా క్రోమాగూడ లాంటి కంపెనీలో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా అంతా అక్కడ పెట్టావు. ఇది కూడా అదే అక్కడ చోటే పెడతావు. ఏమన్నంటే అవుట్ సోర్సింగ్ అంటావు. ఎవడి చేతుల్లో ఏముందో తెలుసు. మీరు డీపట్నా భూములు, ప్రభుత్వ భూములనే ధారాదత్తం చేస్తాను అఫీషియల్ గా ఉంటేనే. అలాంటిది ఈ భూమిలో వీళ్ళు అమెరికాలో ఉన్నారు, లేదంటే వీళ్ళ బంధువులు ఎక్కడ వేరే కంట్రీలో ఉన్నారు, లేదంటే వీళ్ళు బలహీనులు, వీళ్ళ ఇంట్లో ఒక్కడే ఉన్నారు. బెదిరించడానికి ఎంతసేపు పూర్తి డేటా ఉంటాయి. సో నాకేనంటే ఇది ఇతను అంటున్నాడు కానీ మన దేశం, మన రాష్ట్రం, మన గౌరవం, ఈ మూడింటి మీద ఏమాత్రం గౌరవం లేని వ్యక్తిత్వం. రాష్ట్రం మీద, దేశం మీద, ప్రజల మీద ఏమాత్రం అసలు సెల్ఫ్ రెస్పెక్ట్ తీసే వ్యక్తి కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచే వ్యక్తి కాదు. అంటే మీరు ఇప్పుడు ఒక వ్యాఖ్య చెప్పారు, అంటే 3 సార్లు ఇల్లు తాకట్టు పెట్టాను అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు చూస్తేనేమన్నా పోలవరానికి కొద్ది రోజుల ముందు ₹1 కోటి విరాళాన్ని ఇచ్చారు. అంతకుముందు ఎవరైతే కౌలు రైతుల కోసం విరాళాన్ని ఇచ్చారు, భవన నిర్మాణ కార్మికుల కోసం విరాళాన్ని ఇచ్చారు. అంటే మీకే ఇంత క్రైసిస్ లో ఉండి మరి ఇవన్నీ సహాయం చేయడం వెనక ఆంతరం ఏంటి, ఆలోచన ఏంటి, ఏమి మెసేజ్ ఇద్దాం అంటే? ఒకటి ఏంటంటే నేను సినిమాలు చేస్తున్నాను, అంటే నాకు పెద్ద డబ్బు మీద పెద్ద మమకారం లేదు. అది అవసరం. అంటే నాకు ఇప్పుడు కూడా నాకు చాలా సార్లు అడ్వర్టైజ్మెంట్ చేయాలి. ఈవెన్ షారుఖ్ ఖాన్ కన్నా ఎక్కువ ఆఫర్ చేశారు. ఒకసారి మన ఏదో కోలా యాడ్కి కంటిన్యూ చేయమని. నాకేమో ఇంట్రెస్ట్ అనిపించలేదు. చాలా సార్లు విపరీతం డబ్బు ఆఫర్ చేశారు. నాకేమనిపిస్తుంటే అంటే మనీ ఎలా సంపాదించాలి, సర్టన్ వాల్యూస్, సర్టన్ వాల్యూస్ అని కాదు కానీ సర్టన్ నియమాలు పెట్టుకున్నాం. విత్ ఇన్ ఈ నియమాలు చేద్దాం. నాకు ఉన్నదే సినిమా అండ్ నాకు రీజనబుల్లీ గుడ్ మార్కెట్ ఉంది. నాట్ కంపేర్ టు ప్రభాస్ గారు, మహేష్ గారు కానీ, బట్ గుడ్ మార్కెట్. రామ్ చరణ్ గారు నాకున్న మార్కెట్కి నాకేం నమ్ముతానంటే డబ్బుని ఎంతో కొంత తిరిగి సమాజానికి ఇవ్వాలి. మనం సంపాదించిన దాంట్లో. ఎందుకంటే ఒకసారి నాకు అర్థం కాదు, ఒకసారి కాన్సెప్ట్ ఆఫ్ పేపర్ మనీ నాకు అర్థం కాదు. ఒకసారి నాకు అర్థం కాదు. అంటే నాకు చేతికి అంటే నాకు ఏది అంటే మనీ అనేది ఏంటి? ఇప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఏమంటారంటే, నేను ఒక పుస్తకం పోతే కింద మీద పడిపోతాను. ₹1 పోయింది, నాకు ₹1,00,000 కానీ ఇచ్చేసి నాకు ఏం ఫీలింగ్ ఉండదు. కానీ ఏదో మార్క్ చేసుకొని అంటే నువ్వు విలువ దేనికి ఇస్తావు అలా అని చెప్తా. నేను అలా అని చెప్పి నేనేమి నిర్లక్ష్యం చేయను కానీ, బట్ నాకు నిలబట్టం ఇష్టం అంతే. దాంట్లో పెద్ద నేను దాన్ని ఫిలాసఫైజ్ చేయలేను కానీ నాకు కష్టాలు ఉంటే నాకు ఉన్నంతలో కుదిరితే ఇచ్చేస్తాను. అంటే దాదాపు 10 సంవత్సరాల ప్రయాణం. మొన్న కూడా పార్టీకి 10 కోట్లు. అంటే నిధులు సమీకరణ, నిధులు ఖర్చు పెట్టడం అంటే పార్టీని నడపడం అంటే అంత తేలికైనటువంటి ఇష్యూ కాదు. మోర్ దెన్ మనీ వీటన్నిటికంటే కూడా బాధ్యత ఒక భావంతో కట్టుబడేయడం. ఇన్ని లక్షలాది మంది ప్రజల్ని ఒక భావంతో కట్టేయడం, అది డబ్బు కంటే ఎక్కువ.
డబ్బు సంపాదించగలం, లేదంటే మన దగ్గర లేకపోతే వెళ్ళి ఎవరన్నా రిక్వెస్ట్ చేయగలమని, లేదంటే మనకి కార్లు కుదరకపోతే బస్సులు వెళ్ళగలం, బస్సులు లేకపోతే ట్రైన్లు వెళ్ళగలం, మనకు కుదిరితే హెలికాప్టర్లు వెళ్తాం, కుదరని పరిస్థితులు మనం కూర్చొని నడిచి వెళ్తాం గోల్డెన్ టైమ్స్లో. ఇప్పటికీ అంతే ఉంటుంది ఏ పార్టీకైనా. సో నేను దానికంటే కూడా పెద్దది నేను చూస్తుంది ఏంటంటే ఒక భావంతో కట్టుపడేయటం. అంటే ఆ భావానికి అది ఒక సన్నజాజుల మాలని ఆ దారంతో ఎలా కట్టేస్తాం, అలాంటి ఒక భావంతో మనకి నమ్మిన లక్షలాది మందిని ఒక పూలదండగా చేయడం, అది చాలా చాలా కష్టం. అంటే ఇప్పుడు మీరు స్కిల్ సెన్సెస్ అని చాలా బలంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏంటి లక్ష్యం ఏంటి, ఎలా రీచ్ చేయబోతున్నారు? అంటే నేనేం నమ్ముతానంటే చాలా మంది కష్టాల్లోనే, ఫర్ ఎగ్జాంపుల్ మొన్నే ఒక నిన్నే మొన్న గిద్దలూరు వెళ్ళాను. గిద్దలూరు వెళ్తే అక్కడ శ్రీకాంత్ రెడ్డి కృష్ణారెడ్డి సంథింగ్, విజయ్ కృష్ణారెడ్డి సంథింగ్ అబ్బాయి కానిస్టేబుల్గా ఉన్నాడు. కానిస్టేబుల్గా ఉండి వాళ్ళ పై ఆఫీసర్ తిట్టాడు. తిడితే సివిల్స్లో దీంట్లో 716 ర్యాంక్ వచ్చాడు. సివిల్స్లో కష్టపడి రాసి. అంటే మీకు దాన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, అన్ట్యాప్ టాలెంట్ బుల్ అంత ఉంది. అంటే మీకు థామస్ సోవెల్ నాకు ఇష్టమైన ఎకానమిస్ట్ చెప్పేది ఏంటంటే, ఆయన సామాజిక శాస్త్రవేత్త కూడా, ఒకే కుటుంబంలో 5 మందికి ఒకటే చదువు, తల్లిదండ్రులు ఒకళ్ళే, ఒకటే చదువు, ఒకటే తిండి, ఒకటే స్కూల్, యూనివర్సిటీస్ అన్నీ పంపించిన 5గురు 5 రకాలుగా తయారవుతారు. అందరికీ ఒకటే లెవెల్ సక్సెస్. కానీ ఎందుకు రాదంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ టెనాసిటీ టు లర్న్, ఎమోషనల్ మేకప్, ఇవన్నీ చాలా కలిసి వచ్చిన తర్వాతే వాళ్ళు వెళ్ళగలరు. ఇప్పుడు మా ఇంట్లోనే ఇప్పుడు నన్ను కూర్చోబెట్టి నేను అనుకుంటాను, చాలాసార్లు అనుకుంటాను, నాకెందుకు రియల్ ఎస్టేట్ మీద డబ్బులు సంపాదించాను. నేను డబ్బులు సంపాదించేటప్పుడు, నేను 5-6 కోట్లు 7 కోట్లు సంపాదించేటప్పుడు మాదాపూర్లో 10 లక్షలు 12 లక్షల ఎకరం అందరూ కొనేవాళ్ళు. అప్పుడు అందరూ కొనుక్కున్నారు కదా. నేను ఎందుకు కొనలేదు అని అంటే నా ఎమోషనల్ మేకప్ అది కాదు. సింపుల్, నేను వెళ్ళి యావిడ్ కొన్నాను, ఒక 50 లక్షలు పెట్టి యావిడ్ కొన్నాను. ఇది ఎందుకు ఉంటుందంటే ఈచ్ వన్స్ టెంపర్మెంట్ ఇస్ డిఫరెంట్. ఇలాంటి చాలా మంది కొన్నిసార్లు లేట్ వయసులో నేర్చుకోవాలనిపిస్తాం. ఒకసారి తల్లిదండ్రులు, ఇప్పుడు మా ఇంట్లోనే ఉంటుంది, మా ఇంట్లో ఏముంటుంది, మా కోరిక ఏముంది అంటే ఎగ్జాంపుల్ నేనే తీసుకున్నాను. నాకేం కోరికలు ఉండేదో, ఏం అవ్వాలనుందిరా అంటే నాకు తెలియదు అనేవాడు. అలా అని చెప్పి చదవకుండా ఉండేవాడిని అంటే క్లాస్ పుస్తకాల్లో పని చదివాడు. చదువుతావు కదరా అంటే కరెక్ట్ చదువుతాను, కానీ ఏం చదవాలో నాకు, ఏం అవ్వాలో తెలియదు నాకు. మ్యాక్సిమం మా నాన్న పాపం బాధపడకుండా ఒక ఎస్ఐ అయితే బాగుంటుంది, డిగ్రీ చదవాలి అంటే నా కోరిక అంత మించలేదు. మా అన్నయ్య అడిగాడు, నీకేమవ్వాలో ఇప్పుడు చెప్పురా, నీకేమని చెప్పమంటే నేను ఆలోచించిన పోస్ట్లే, రైట్ ఫ్రమ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి, అండ్ ఐ డిడ్ మై కంప్యూటర్ డిప్లొమా చేశాను, కోబాల్ చేశాను, DBS 3+ చేశాను, కొంత ఆటోక్యాడ్ నేర్చుకున్నాను. ఏది నాకు తృప్తిని వాళ్ళు. సో ఐ వాజ్ ఎక్స్పోజింగ్ మై సెల్ఫ్. ఎలక్ట్రానిక్ కోర్స్కి వెళ్ళాను ఛానల్లో, డిఫరెంట్ కోర్సెస్, 1 కాదు 2 కాదు అన్ని చేసి. అలయన్స్ ఫ్రాన్సెస్కి వెళ్ళి మెడ్రాస్లో ఫ్రెంచ్ నేర్చుకోవడం ప్రయత్నం చేశాను. అంటే మోర్ ఎక్స్పోజర్ అయ్యే కొద్దీ ఇది కాదనిపించేది నాకు, ఏది అవ్వాలో నాకు తెలిసేది కాదు. సో చిరంజీవి గారికి ఏమన్నారంటే, కూర్చొని నీకేమవ్వాలని ఫైనల్ అంటే నాకు మ్యాక్సిమం నీ పనులు చూసుకుంటానని చెప్పాను. నీకేదైనా అవసరమైతే నీ పనులు చూసుకుంటాను, అదొకే. ఈ పనులు అంటే చూస్తాను, నువ్వు అంతకుమించి ఎందుకు ఆలోచించావు అనమాట. నాకు తెలీదు. సో ఆయన పుష్ చేసి నువ్వు అది ప్రయత్నం చేయి, ఇది ప్రయత్నం, ఫైనల్ యాక్టింగ్ చేయగానే ఐ కుడ్ అచీవ్ ఐ కుడ్ గెట్ సంథింగ్ ఇంటూ, ఐ కుడ్ అచీవ్ సంథింగ్. అంటే నేనేమన్నానంటే ఒక పెద్దన్న పాత్ర వహించాలి కదా. ఇప్పుడు నా కులంతో నాకేముంటుందంటే, సపోజ్ రజకుల కులం ఉంది, లేదంటే యాదవ్ కులం ఉంది, అందరికీ ఏం చెప్తారు, మీరు కూర్చోబెట్టి మీరు క్షురకర్మ చేసేవాళ్ళు కాబట్టి మీకు పనిముట్లు ఇస్తూ ఉంటారు. గొల్ల కుర్మలకి ఏమంటారు, మీకు గొర్రెలు బర్రెలు ఇచ్చేస్తాం, మీరు సరిపోదు.
అక్కడ యువతను అడగాలి కదా, ఓకే నీ కాస్ట్ సెన్సస్ ఇది, ఓకే నీ కాస్ట్ ఇది. నాకేమనిపిస్తుంటే నేను కులకుర్మను అయితే, నేను ఒక యాదవ కులస్తున్న అయితే, నేను ఒక నాయి బ్రాహ్మణ కులానికి చెందినవాడిని అయితే, ఓకే వృత్తిపరంగా కులపరంగా నాకు వచ్చి నేను గౌరవిస్తాను. కానీ నాకు ఇంకో ఇంట్రెస్ట్ ఉందేమో. నువ్వు ఎందుకు కులంతో ఆపేస్తావు ఎందుకు? అంటే వాళ్ళ స్కిల్ని బయటికి తీసి ఇప్పుడు నీకు అభిరుచి అడగాలి కదా. అభిరుచి అడగాలి, ఆలోచన అడగాలి, నీకు ఏం నేర్చుకోవాలి. ఒకసారి నాకు దొరకదు అది, నాకు ఊరికి నాకు ఆశ చెప్తాను. నాకు ఏదైనా స్పేస్ టెక్నాలజీ చదవాలని ఉంది. చిన్నప్పుడు బాగా మ్యాథమెటిక్స్ చేసేవాడిని. నాకు కుదరక నేను పనిలోకి వెళ్ళిపోయి నేర్చుకోలేదు. అడల్ట్ ఎడ్యుకేషన్ మర్చిపోయాం మనం, వయోజన విద్య మర్చిపోయాం. సో అంటే సొసైటీ 2047కి సూపర్ పవర్ అవ్వాలంటే ఎనీ నాలెడ్జ్ సొసైటీ అంటే మనందరం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటున్నాం. కానీ ఇంతమంది యూత్ని వీళ్ళకి ఏమికి గైడెన్స్ ఇస్తే బాగుంటుంది అనేది ప్రోగ్రామ్స్ లేవు మన దగ్గర. అండ్ ఇట్ ఇస్ నాట్ జస్ట్ అబౌట్ కాలేజ్ ఆర్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆఫ్ ద కాలేజ్, ఆఫ్ ద స్కూల్. ఇదివరకు రాత్రి పూట వయోజన విద్యాశాలలో ఉండే మేము చిన్న క్లాసులు చదువుకున్నాం స్కూల్లో. ఇప్పుడు ఏం చేయాలి, చాలా మంది విమెన్ ఇప్పుడు సీతారాంపురం లాంటి చోట లేస్ నేర్పిస్తారు. వాళ్ళ ఇంట్లో కూర్చొని అల్లికలు అల్లుతా, అది ఎక్కడో జర్మనీకో ఇంకో మిగతా యుక్రెయిన్ లేస్ ఏదో చేసి, అది నేను చిన్నప్పుడు నుంచి చూసేవాడు. మనకేంటంటే ఎంత కేపబిలిటీస్ ఉన్నాయి. చాలా మంది ముస్లిం యూత్లో చూస్తాను, వాడ కేపబిలిటీస్ ఉన్నాయి. వాళ్ళు కూర్చోబెట్టి అక్కడున్న చిన్న చిన్న మోటార్ పరికరాలతోటి నీళ్ళతోడే ఇంజిన్స్ చేస్తారు. వై కాంట్ బి పేటెంట్? వాళ్ళకు పేటెంట్ ఇస్తే మనకి ఒకటి ఫ్రూగల్ ఇన్నోవేషన్ అవుతుంది, అంటే తక్కువ ఖర్చుతోటి ఏదైనా ఇంప్రూవ్ చేసే ఒక ఇన్వెన్షన్ అది. సో ఒక్కొక్కరిలో ఏమి శక్తి దాగుందో దాన్ని వెలికి తీయటం ఈ స్కిల్ సెన్సస్ యొక్క లక్ష్యం. వాళ్ళ టాలెంట్ని గుర్తించి వాళ్ళకి కావాల్సినటువంటి రంగాల వైపు ప్రోత్సాహకాలు అందించాలి. ఓకే, అట్లాగే గతంలో జనవాణి విపరీతమైనటువంటి స్పందన వచ్చింది. ప్రభుత్వంలో లేరు, అధికారంలో లేరు, అలాంటిది మీరు ఒక జనవాణి పెట్టి అనేక అర్జీలు, అనేక సమస్యలు తీసుకున్నారు. ఇప్పుడు రేపు వాళ్ళందరికీ ఏమి ఇష్యూ ఇవ్వబోతున్నారు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం? ఇది జనవాణి అనేది నేను బేసిక్ పాలిటిక్స్కి రాకపోయే ముందు ఐ వాజ్ రీడింగ్ అ లాట్ అబౌట్ పబ్లిక్ పాలసీ 2003. అలాగే హెర్నాండో డిసోటో అని ఒక పెరువియన్ ఎకానమిస్ట్, అతను చెప్పేది ఏంటంటే నువ్వు ఏదైనా సమస్యకు పరిష్కారం కనుగొనాలంటే వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళాడు. చాలా సింప్లిఫైగా ఎంత ఆ జీవో ఈ జీవో అని కాకుండా, అంటే సింపుల్ ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలంటే 30 డిపార్ట్మెంట్ తిరగాలి. అవన్నీ కాకుండా ఏం చేయాలి అంటే నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సింపుల్ చెప్తారు పరిష్కారం, యూ జస్ట్ ఇంప్లిమెంట్ దట్ పార్ట్. సో ది అదర్ పాత్ అనే ఒక పుస్తకంలో ఇన్స్పిరేషన్ నాకు జనవాణి అని అంతకుముందు చేస్తుండొచ్చేమో, కానీ అందరం నాకు వ్యక్తిగతంగా ఆ అదర్ పాత్ అనే పుస్తకంలో హెర్నాండో డిసోటో ప్రతిపాదించి నేను డైరెక్ట్ అందుకు జనం దగ్గరికి వెళ్దాం. వాళ్ళ సమస్యల్ని పరిష్కారం, నేను అధికారంలో లేను, ఎమ్మెల్యే కాదు, ఒక డిఫరెంట్ పొలిటికల్ పార్టీ నడుపుతున్నా. వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, అన్నా నువ్వు పరిష్కారం ఇవ్వలేమని తెలుసు, కానీ మాకు చెప్పుకోవడానికి కార్పొరేటర్ కూడా విన్నాను. నువ్వు ఒక పార్టీ నడిపే ప్రెసిడెంట్, నువ్వు వింటావు మా మాట, మాకు వినేవాడు కావాలన్నా. ఫస్ట్ మొదట వింటే మనసు కదులుతుంది, మనసు కదిలితే పరిష్కారం మార్గం వెతుకుతుంది. అసలు వినటానికి సిద్ధంగా లేరు. ఎలక్షన్స్ అయిపోయినాయి, చెవులు కట్టుకుని. నాకేముందంటే జనవాణి షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ఎవ్రీ పార్టీ పొలిటికల్ ప్రాసెస్, ఎస్పెషల్ లీడర్స్, ఎలక్టెడ్ లీడర్స్, పార్టీ ఇవన్నీ సమిష్టిగా కూర్చొని చేయాలి స్థానిక సమస్యలకి. ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఛాలెంజ్ అది. అన్ని సమస్యలకి ఒక మంత్రదండంలో పరిష్కారం ఉండవు, కానీ ప్రయత్నమే చేయకపోతే తప్పైపోతుంది. అందుకని ఖచ్చితమైన ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు దాంట్లో భాగంగానే అలా వినే 6,000 రూపాయలు అనేది ఎందుకు వచ్చింది దివ్యాంగుల కంటే, దానికి 15,000 రూపాయలు ఎందుకు వచ్చిందంటే దాని నుంచి. సో మా మేనిఫెస్టో కమిటీ ఇవన్నీ డిస్కషన్స్ లో తెలుగుదేశం కమిటీతో మాట్లాడినప్పుడు ఇవన్నీ బయట ఇంక్లూడ్ చేసుకుంటూ వచ్చారు. అలాగే మందకృష్ణ మాదిక్ గారు కూడా చాలా ప్రతిపాదించినాయి ఇవన్నీ. ఇది అపార్ట్ ఫ్రమ్ ఎంఆర్పిఎస్ అండ్ దివ్యాంగుల కోసం బాగా నిలబడ్డది. సో ఇలాంటి ఒక వాయిస్ కాదు, చాలా మంది వాయిస్లు కలిస్తే అది వచ్చింది. ఓకే, అంటే మీరు అన్నా క్యాంటీన్ విషయంలో కూడా డొక్కా సీతమ్మ గారి పేరుని ప్రత్యేకంగా మీరు రిఫర్ చేశారు. ఏంటి వారి నుంచి తీసుకోవాల్సిన ఆదర్శం ఏంటి? అంటే నాకు మేము చిన్నప్పుడు కంబాల కృష్ణమూర్తి గారని ఆయన పుస్తకం రాశారు, అమృత వాక్కులు. మేము చిన్నప్పుడు ఎప్పుడో ఆయన ఒకసారి మా ఇంటికి వచ్చారు, మా నాన్నగారు తెలిసాను. ఓకే, ఆయన ఒక ఇంకా గుర్తు పింక్ కలర్ అట్టుండేది. సో
నల్ల అక్షరాలతో అమృతం వాకులు, దాంట్లో చిన్న చిన్న టిడ్బిట్స్ ఇన్ఫర్మేషన్ ఉండేది. సో దాంట్లో డొక్కా సీతమ్మ గారి చరిత్ర ఉండేది. అపరాత్రి అర్ధరాత్రి లేకుండా ఈ లంక గ్రామాల నుంచి, ఆ లంక నుంచి కూర్చోబెట్టి అమ్మ తడిచిపోయి వస్తున్నా కొంచెం అన్నం పెట్టి తల్లి అంటే ఆవిడ లేచి మొత్తం జమీందారీ కుటుంబం, ఆవిడ చిన్న వయసులో వైద్యం అయితే ఆ జీవితం అంతా వీళ్ళకి పెట్టింది. అంటే నోరు తెరిచి అడిగితే అర్ధరాత్రి అపరాత్రి లేకుండా ఆవిడ వండి పెట్టేది. సో అలాంటిది మాకు ఇంట్లో ఆవిడ చాలా స్ఫూర్తి. మాకు నాకు తెలుసు అనుకున్నాను కానీ ఎంతమందికి తెలుస్తుంది నాకు తెలియదు. డొక్కా సీతమ్మ గారి పాట ఉంటుందో నాకు తెలియదు. ఏదో ఒక సందర్భంలో డొక్కా సీతమ్మ గారి అంటే మేము పార్టీ చేసినప్పుడు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ కింద డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ అనగానే చాలా స్పందన చూసాం. ఎస్పెషల్లీ భవన నిర్మాణ కార్మికులు ఆకలితో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు. సో అందుకని అంటే అన్నం పెట్టే చెయ్య అంటే బేసిక్గా ఒక్కొక్క వ్యక్తి ఇప్పుడు కాటన్ దొర ఉన్నాను సార్, ఆర్థర్ కాటన్ మనకి కోనసీమకి నీళ్ళు ఇచ్చి పైరు అంటే అన్నిటికంటే కూడా దారిద్ర్యాన్ని తెచ్చిన వ్యక్తి. అలాగే డొక్కా సీతమ్మ అంటే ఒక్కొక్కళ్ళు భగత్ సింగ్ ఉంటే ధైర్యానికి త్యాగానికి ప్రతీక. డొక్కా సీతమ్మ అన్నం పెట్టేసి ఆకలిని తీర్చే చేయాలి. అంటే మేనిఫెస్టోలో అనేక అంశాలు తీసుకొచ్చారు చాలా. అయితే బడ్జెట్ చూస్తే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఆ రకంగా లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే అసలు ఈ మేనిఫెస్టో అనేటువంటి అమలు కాదు, అమలు చేయలేరు, సంక్షేమ పథకాలు ఆగిపోతాయి కూటమి ప్రభుత్వం వస్తే అంటున్నారు. ఏమంటారు దానికి? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇండియా ఎప్పటికీ సూపర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఇండియా వాజ్ ఇన్ 10th పొజిషన్ అంటే గ్లోబల్ లెవెల్. సో మనీ ఈజ్ ఇప్పుడు డబ్బు ఎలా పెరుగుద్ది? ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు నేను అనౌన్స్ చేసేసాను 33,000 మంది రైతులకి నేను ₹1,00,000 చొప్పున అనౌన్స్ చేసేస్తానని చెప్పాను. ఏ ధైర్యం అనౌన్స్ చేసి ఉంటాను? అనౌన్స్ చేసే దగ్గర నా దగ్గర అంత డబ్బులు లేదు. కానీ ఏ ధైర్యం అనౌన్స్ చేశానంటే నా దగ్గర ఒక 3 సినిమాలు ఉన్నాయి. నేను ముందస్తుగా ఒక 10 కోట్లు పెట్టేయగలను, ముందస్తుగా ఒక 5 కోట్లు ఇచ్చేసాను, మిగతా డబ్బు వస్తాయి. లేదంటే అసలు నేను ఎలక్షన్ చేసినా చేయకపోయినా వీళ్ళకి సంబంధించిన 3,000 మందికి డబ్బులు ఇచ్చేస్తాను, నాకు ఎవరు ఇచ్చినా ₹1. ఈ ధైర్యం అంటే ఏముంది? యాక్ట్ చేయగలిగే సత్తా ఉంది, చేతిలో సినిమాలు ఉన్నాయి, మనకి పెట్టడానికి నిర్మాతలు ఉన్నారు. ఆ ధైర్యం ఇవ్వడానికి మనసు అది ముఖ్యం. మనసు ఇప్పుడు మనకి ఎలా ఉంటుందంటే వెల్త్ క్రియేషన్ ఎలా జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు జెరూసలేం వెళ్ళారు ఇజ్రాయెల్కి వెళ్తే అక్కడ మన దరిద్రం తాండవిస్తున్నట్టు ఉంటుంది. అది మన అనంతపురం లాగా ఉంటుంది, లేదా మన ప్రకాశం జిల్లా కనిగిరి గిద్దలు లాగా ఎండిపోయి ఉంటాయి, రాళ్ళు రప్పలు ఉంటాయి. మరి అలాంటి చోట వాళ్ళు గ్రీన్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారు. అలాంటి చోట డ్రిప్ ఇరిగేషన్ పట్టుకొచ్చారు. వెల్త్ క్రియేషన్ అనేది మైండ్లో ఉంటుంది. ఒకటే చోట ఇప్పుడు ఇదే లాస్ వేగాస్ ఉంది, ఒక టైం అది డెజర్ట్. అది ఈ రోజున దానికి ఎంత వెల్త్ క్రియేషన్ జరిగింది, అది వైసెస్ ద్వారా వచ్చిన వెల్త్ క్రియేషన్ పక్కన పెడితే ఒకడు వెల్త్ చూడగలిగాడు. ఇలాంటి చోట ఇలాంటి పెడితే ఇంత డబ్బు వస్తుంది. సో జగన్ కూడా ఏం చేశాడు, నువ్వు వెల్త్ క్రియేషన్ నువ్వు చేసి నీకు చేసుకున్నావు, సొంతానికి చేసుకున్నావు. నువ్వు ఇసుకనే అందరికి సంబంధించిన ఇసుకనే 5 కోట్ల మంది దేశానికి సంబంధించిన ఇసుక నువ్వు ఒక్కడే చేసుకుని 40,000 కోట్లు అట్లీస్ట్ తెలుస్తున్న డబ్బు 40,000 కోట్లు చేసుకున్నావు. 40,000 కోట్ల మధ్యలో చేసేసావు. 80,000 కోట్లు 80,000 కోట్లు ఇసుకలో. అలాంటిది నువ్వు 80,000 కోట్ల రూపాయలని అది కనుక ఆపగలిగితే అది ఎక్కడికి వెళ్తుంది? స్టేట్ ఎక్స్చెకర్కే వస్తుంది కదా. పథకాలు ఎందుకు సార్? అలాగే నీ వల్ల పరిశ్రమలు పారిపోయినాయి, పరిశ్రమలు రాలేదు. చాలా సింపుల్. ఇప్పుడు ఒక చెట్టు మీద ఒక చెట్టుని ఒక చిన్న విత్తేస్తే అది నీడనివ్వడానికి 2 దశాబ్దాలు పడదు. అలాంటిది ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, దాన్ని నిర్మాణం ఇంతమంది ఉపాధి అవకాశాలు ఫర్ ఎగ్జాంపుల్ అమర్రాజు మ్యాటర్, అది నాకు తెలుసు. చాలా మంది మా సన్నిహితులు కూడా చాలా మంది వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నాకే చాలా మంది పనిచేసే వాళ్ళు కొంత మా బంధువులు ఉంటారు. వాళ్ళు ఎట్లా కష్టపడ్డారో చెప్తా ఉంటారు, ఎంత ఉద్యోగాలు ఇచ్చారని. అలాంటి పరిశ్రమ వెళ్ళిపోయిందంటే నువ్వు ఒక వ్యక్తిని బెదిరించడం కాదు, దాని మీద ఆధారపడ్డ మొత్తం ఆ వ్యవస్థను చంపేసావు. ఇంకెవడొస్తాడు? నువ్వు ప్రతిరోజు చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం కదా. పెట్టుబడి పెట్టేవాడికి భద్రత ఉండాలి. వాడికి అస్తవ్యస్తంగా ఉన్న చోట పెట్టుబడి పెట్టడు. రోజు గొడవలు జరిగే చోట చిన్న షాప్, కిరాణా షాప్ కూడా పెట్టడు. సో బేసిక్ ఇవన్నీ ఏంటంటే ఎప్పుడైతే భద్రత గల పటిష్టమైన రాజకీయ వ్యవస్థ ఉంటుందో పెట్టుబడులు వస్తాయి. అలాగే మీకు
ఈ ఇసుక మద్యం ద్వారా 80,000 కోట్లు నువ్వే తీసుకెళ్ళినప్పుడు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు నేనే ఉన్నాను. వెల్త్ క్రియేషన్ నేను ఎలా చేయగలను? ఇట్స్ మై ఎబిలిటీ. యాక్టింగ్ నాకు ఎబిలిటీ ఉంది. నా యాక్టింగ్ చూడటానికి కొన్ని లక్షల మంది వచ్చి ప్రతి ఒక్కరు వాళ్ళ జేబులోంచి ₹1 తీసో ₹10 తీసిస్తే దట్ హెస్ బికమ్ జిఎస్టీ, దట్ హెస్ బికమ్ ఇన్కమ్ ట్యాక్స్, దట్ హెస్ బికమ్ కమర్షియల్ ట్యాక్స్. ఇది అన్ని ట్యాక్స్లు పోగా ఓకే నాకు డబ్బు వచ్చింది, నా దగ్గర వచ్చిన డబ్బుని జనంకి ఇవ్వగలి. అప్పుడు ఈ వ్యక్తి చేసింది అప్లై టు ది స్టేట్. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన మీద ఏమంటారు పవన్ కళ్యాణ్ గారు? దాడులు, దోపిడీలు, బూతులు, గోతులు, 4 మాటలు చెప్పచ్చు. ఓకే. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు మీరు అంటే ఎటువంటి పరిస్థితుల్లో గెలవనివ్వను అని అంటున్నారు? ఎందుకని? నాకు వీళ్ళతో ఎలా ఉండదంటే దే డోంట్ హ్యావ్ రెస్పెక్ట్ ఫర్ డెమోక్రసీ. వ్యక్తిగత విలువలకి, వ్యక్తిగత స్వేచ్ఛకి వీళ్ళు విలువ ఇవ్వరు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ దగ్గర బానిసలు అనుకుంటారు. ప్రతి ఒక్కళ్ళు భయపడాలి వీళ్ళని చూసి. దేశానికి సంబంధించిన ఆస్తి పాస్తుల మీద నియంత్రణ వీళ్ళకే ఉండాలి, ఇంకెవరికున్నా కానీ భయపెట్టేస్తాం, భయపెట్టి దోచేసుకుంటాం. ఎర్రచందనం అడవులే ఉన్నాయి, ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. వీళ్ళకి ఏంటంటే వ్యక్తులందరూ భయపడాలి వీళ్ళని చూసి. నాకు బేసిక్గా నాకు ఒకటేనంటే మా ఫెనటిక్ టు సేఫ్ గార్డ్ డెమోక్రసీ. వీళ్ళు యాంటీ థీసిస్ ఫర్ డెమోక్రసీ. జగన్ ఈజ్ యాంటీ థీసిస్ ఫర్ డెమోక్రసీ. నిన్న మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టిన సందర్భం, మీరు ఆ రోజు వెంటనే వెళ్ళారు. అసలు ఏమనిపించింది ఆ వెళ్ళినప్పుడు? వారిని చూసిన తర్వాత ఆ భావం ఏం కనపడింది? అంటే నేను జగన్ వచ్చినప్పటి నుంచి వింటా ఉన్నాను. వచ్చినప్పటి నుంచి చాలా సందర్భాల్లో వింటా ఉన్నాను. ఈయన జైల్లో పెట్టేస్తారు. వీళ్ళు మాట్లాడిన మాటలో లేదంటే నాకున్న ఈ పొలిటికల్ సర్కిల్స్ లో చిచ్చాటో, బ్యూరోక్రాటిక్ ఆఫీషియల్ చిచ్చాటో, సంగతి ఆయన పెట్టాలని చూస్తున్నారు. అంటే ఎలా పెడతారు నాకు తెలియదు. ఢిల్లీ సర్కిల్స్ లో ఇలాంటి చేస్తారంటే దట్స్ సూసైడ్ ఫర్ జగన్ అనేది కూడా విన్నాను ఢిల్లీ సర్కిల్స్ లాంగ్ బ్యాక్. ఇది ఎప్పుడు చెప్పేది? నేను 2020 చెప్పాను, 19 ఎండ్ 20 బిగినింగ్. అంటే ఇది చాలా క్యాలిక్యులేటెడ్ ప్లాన్ చేశాడు. అంటే అతనికి ప్రాబ్లం ఏంటంటే అతను జైల్లో ఉండొచ్చాడు కదా, అందరినీ జైల్లో పెట్టాలనుకుంటాడు. నిజంగా కారణాలు ఉంటే ఒక అర్థం చేసుకోగలం. ఒక డెసిషన్ మేకింగ్ లో ప్రణబ్ ముఖర్జీ గారు కానీ ఎవరన్నా సరే, ఏ మంత్రి ఎవరికి అయినా సరే యాక్చువల్ సంతకాలు పెట్టేది బ్యూరోక్రాట్స్ పెడతారు. అవును, ఎక్కడైనా బ్యూరోక్రాట్స్ పెడతారు, ముఖ్యమంత్రులు ఎప్పుడు పెట్టరు. సో ఇది కూర్చోబెట్టి ఇంక పెట్టాలని చెప్పి నేను వెళ్ళి చూశాను. నాకేమనిపించిందంటే అంత వెండెట్ట మంచిది కాదు. ఈయన జైలుకి వెళ్ళారంటే స్ట్రైట్ క్విట్ ప్రో ఉంది. క్విట్ ప్రో కాకపోతే వాళ్ళ అకౌంట్ నుంచే ఈయన అకౌంట్ డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యింది. సిబిఐ గుర్తించింది. అది ఎవరో వీళ్ళు గుర్తించింది కాదు. అండ్ దట్ ఇట్ వాస్ డన్ బై కాంగ్రెస్. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టుగా ఈయన మీద పెట్టుకొని చూపించినప్పుడు నాకేమి, నేను సభలో కూడా చెప్పాను, టీడీపీ చంద్రబాబు నాకేమి ప్రేమ లేదంటే ఏమి ఆయన నా బంధువు, నా స్నేహితుడేం కాదు. బట్ నాకేమనిపిస్తుంటే మార్టిన్ నిమోలర్ సేన్ ఒక 4 దశాబ్దాలు ఉన్న పార్టీ నాయకుడికి ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నప్పుడు దట్ మీన్స్ ఇట్స్ డెమోక్రసీ కొంచెం ఇష్యూస్ ఉన్నాయి. అసాన్యాలు జైలుకి వెళ్ళి కలిశాను. ఓకే, నేను పడ్డ ఇబ్బందులు పడ్డాను, వైజాగ్లో ఇబ్బందులు పడ్డా, ఇక్కడ టీడీపీలో మన స్టేట్కి రావడానికి ఇబ్బందులు పడ్డాను, ఆయన అధిగమించి వచ్చాను అనుకున్నది వేరే విషయం. వెళ్ళి చూస్తే నాకేమనిపించింది, వెరీ టఫ్ వ్యక్తి ఆయన, ఒడిదుడుకులు తట్టుకోగలరు. ఆయన దగ్గర చాలా బలమైన సమర్థత. అంటే ఒక 4 దశాబ్దాల అనుభవం ఆయన. అంటే జనరల్గా ఎవరికైనా కుంగిపోతారు, సగటు మనిషి కుంగిపోతారు. ఆయన చూస్తే ఇప్పుడు ఎలా ఉన్నారో అట్లాగే ఉన్నాడు ఆయన. అలాగే కూర్చొని ఎలా ఉన్నాడు సార్ అన్నారు. తప్పదు కదా, ఇంక భరించాలి. సో నాకు పరిస్థితులన్నీ మాట్లాడుకున్నాం, పొలిటికల్ సిచ్యువేషను అన్నీ. జస్ట్ మద్దతు తెలిపొచ్చాను కానీ ఆయనకు కూడా తెలియదు నేను బయటకు వచ్చి ఆ విధంగా మద్దతు ఇస్తాను. వచ్చే దారిలో ఆలోచించాను. అందరూ ఒక పార్టీ తాలూకు అధినాయకుని పెట్టగానే అందరికీ మానసిక ధైర్యం బాగుంది, స్పిరిట్ బాగుంది. అన్నిటికంటే కూడా ప్రజలకి ఎంత కాదనుకున్నా ఒక ఎన్డీఏ అని కన్వీనర్గా చేసిన వ్యక్తి, దేశ రాజకీయాలని చాలా పటిష్టంగా నడిపిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తికి
ఫస్ట్ ధైర్యం బాగుంది. మన సగటు మనిషికి యాక్చువల్ మోర్ దెన్ చంద్రబాబు గారి కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న సగటు మనిషికి ధైర్యం కల్పించడానికి చెప్పారు. ఆయన అలా కూర్చొని తట్టుకునే వ్యక్తి హ్యాండిల్ చేయగలరు, కానీ ఆ పొలిటికల్ నిర్ణయం సగటు మనిషికి ధైర్యం ఇవ్వడానికి చేస్తుంది. ఓకే, పిఠాపురం నియోజకవర్గాన్ని అసలు ఎందుకు ఎంచుకున్నారు? పిఠాపురం నియోజకవర్గ విజన్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు? అది 2009 నుంచి కూడా అది ఎప్పుడు మా కుటుంబంలో జగన్ నుంచి పోటీ చేయమనేవాళ్ళు ఎప్పుడు. ఓకే, నాకు ప్రత్యేకించి శ్రీపాద శ్రీవల్లభుడు అంటే నేను బేసిక్ దత్తాత్రేయ పరంపర ఉన్న గురువులను నేను ప్రార్థిస్తాను, అమ్మవారిని ప్రార్థిస్తాను. ఏదో ఒక రోజు ఒకసారి ఇన్సైట్ అనిపించింది, సరే నేను తప్పేమో అనుకొని వదిలేశాను. అనుకోకుండా ఒక సంబంధం ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చి ఆఫీస్కి వచ్చి నేను మీరు రావాలి, నేను మీకు అండగా ఉంటాం, మీకోసం పనిచేస్తాం అంటే అంటే నాకు వచ్చిన థాట్ ఒక 10 రోజుల తర్వాత వీళ్ళు వచ్చారు. నాకు ఎందుకు అది కోఇన్సిడెన్స్ అనిపించలేదు. ఓకే, అది ఒక మెసేజ్ లాగా అనిపించింది. ఓకే, సరే ఆలోచిద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా అటు వెళ్ళేటప్పటికి చాలా మంది ముందుకు రావటం, అండ్ అక్కడ విచిత్రంగా అన్ని మతాలకి సంబంధించిన ప్రసిద్ధమైన కేంద్రాలు ఉంటాయి. అక్కడ ఇస్లాం సంబంధించింది ఉంటుంది, బంగారు దర్గా ఉంటుంది, ఓల్డ్ బాప్టిస్ట్ చర్చ్ ఉంటుంది, శక్తిపీఠాలు ఉన్నాయి. అన్నిటికంటే కూడా అది దాన్ని అందరూ గుర్తించాల్సిన ప్రాంతం అనిపించింది. చాలా ఎదుగుదల కొంచెం దూరంగా ఉన్న ప్రాంతం, అన్ని బాగుంటాయి. కానీ ఆ నేలలో ఏదో ఒక ఒకటేదో ఉంది, అది నన్ను లాగింగ్. అది చెప్పాలంటే ఇట్స్ బియాండ్ పాలిటిక్స్. ఏంది అక్కడ నేలలో ఏదో బలం ఉందన్నారు. మేబీ దివ్యక్షేత్రం అనుకుంటా. అంటే అక్కడ ఫస్ట్ టైం నేను ఎప్పుడు మాకు చిన్నప్పుడు ఎప్పుడు పొలం అమ్మేసాం, ఆ తర్వాత నాకు ఎప్పుడు అనిపించలే. సో ఫస్ట్ టైం అక్కడ అక్కడ దివ్యక్షేత్రంలో ఉండాలనిపించింది. ఓకే, అంటే విజన్ ఏంటి? ఇప్పుడు పిఠాపురం మీరు వచ్చారనేటువంటిది ఒక్కసారిగా రాష్ట్రం 175 నియోజకవర్గాలు ఇప్పుడు పిఠాపురం మీద అటెన్షన్. మీ విజన్ ఏంటి పిఠాపురం? సో పిఠాపురానికి బేసిక్గా తాగునీరు మొదటి సమస్య. ఓకే, అంత నదులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎక్కడైనా సరే మన రాష్ట్రంలో అన్ని సమస్యలాగే వాళ్ళకు కూడా తాగునీరు. ఓకే, ముందు అడిగేది తాగునీరు. దాదాపు ఒక 54 గ్రామాలు మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురం మున్సిపాలిటీ, ఇది మన పిఠాపురం ఉప్పాడ శారీస్ కూడా మీరు చెప్పినట్లు ఉప్పాడ కొత్తపల్లి ఉప్పాడ మండలం. ఇవన్నీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ మాటలు వినే నాయకులు కావాలి. ఉన్నారు ఇప్పుడు పెద్ద సైజులో అంటే కొంచెం రాష్ట్ర స్థాయిలో చేయగలిగే వ్యక్తులు కావాలి. అక్కడ శుద్ధగడ్డ కాలం ఉంది, ఇవన్నీ ఏంటంటే వరదలు రాగానే మునిగిపోతా ఉంటాయి. సో దానికి మాట్లాడే వాళ్ళు కావాలి. సో నాకు ఫస్ట్ రైతాంగానికి కాలువల పొడికలు కానీ, నీరు కానీ, యువతకి మేజర్గా ఉపాధి కానీ. అక్కడ కోరుకుంటుంది ఉప్పాడ ఉందంటే అక్కడ ఎప్పుడు కోత గురైపోతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి 100 ఎకరాలు కోత గురవుతుంది, పుట్టుకుపోతుంది ప్రతి సంవత్సరం. ప్రతిరోజు ఒక ఎకరా కోత అయిపోతా ఉంటే దానికి ఏదో ఒక పర్మనెంట్ సొల్యూషన్ వెతకాలి దానికి. ఈ జియో ట్యూబ్స్ లాగానే మన బాంబేలో ఉన్నట్టుగా జియో ట్యూబ్స్ లాంటివి వేయాలి. అది కూడా సరిపోకపోతే ఒకసారి ఏముంటుందంటే మనకి పరిష్కారం లేనప్పుడు కొత్త పరిష్కారం కనుక్కోవటం. సో నేను చాలా మెయిన్ అక్కడ మత్స్యకారులు ఉన్నారు, ఉప్పాడ ఉంది. ఇదే ఏ దేశంలో కనుక ఉండుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేయటం ఒకటి. నాకు దాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయడానికి నాకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఏదో ఎమ్మెల్యే కానీ కాదు, కానీ అసలు టోటల్గా అక్కడికి నాకు బలమైన వ్యవస్థ ఉంది అక్కడ. ఒక్కసారి ఒక మోడల్ నియోజకవర్గం చేయగలిగితే ఐ థింక్ దట్ వుడ్ గివ్ అ గ్రేటర్ మెసేజ్ టు ఎవ్రీవన్. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సమస్య ఏంటంటే గాజు గ్లాసు గుర్తు సింబల్ విషయంలో ఒక సమస్యను తీసుకొస్తూ ఉన్నారు. చాలా మంది పిటిషన్లు పెట్టారు, సింబల్ మాకు కావాలంటారు. ఇదే పేరు మీద పవన్ కళ్యాణ్ గారి పేరు మీద ఒక అభ్యర్థి నుంచుంటారు, మనోహర్ గారి పేరు మీద నుంచుంటారు, ఉదయ్ శ్రీనివాస్ అని పేరు ఒక ఆయన నుంచుంటారు. ఏంటి అసలు దీని వెనక ఏంటి అసలు? అది ఆ పార్టీ తాలూకు బలం తెలియజేస్తుంది.
జనసేన పార్టీ తనకు బలం అంతే కదా. ఒకరి మీద అంతమంది ఇప్పుడు నేను నిజంగా నేను ఎమ్మెల్యే కాదు, నేను అధికారంలో లేను, ముఖ్యమంత్రిని కాదు, నా ఒక్కడి మీద కూర్చొని ఇంతమంది దాడి చేస్తారు, ఒక పార్టీ సింబల్ కోసం ఇంతమంది పడుతున్నారు అంటే అది ఎంత వీళ్ళకి పోకపోతే వీళ్ళు ఎంత భయపడతారు. ఓకే, నేను అలా వదిలేయచ్చు అంటే వదిలేయచ్చు కదా, వదలలేకపోతున్నారు. ఇంతమంది నా మీద దాడి చేస్తారు, గాజు గ్లాస్ కావచ్చు, పేర్లు కావచ్చు, ఇవన్నీ ఇట్ షోస్ that we are very deep rooted and very strong foundations ఉన్నాయని చెప్పి తెలియజేస్తాం. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశ్చర్యకరమైన అంశం, కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం కోసం పేర్లు మార్చుకుంటామని చెప్పని శబదాలు చేస్తున్నారు. వాళ్ళ కుమార్తెలు వచ్చి మీకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఏమంటారు? మీ నోటీసులో ఈ మధ్యన విన్నా. అదే వాళ్ళ కుమార్తె వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రచారం చేస్తానంటున్నారు. వారేమన్నా పేరు మార్చుకుంటాం. నేను బేసిక్ కుటుంబం అంటే వ్యక్తులు కలవాలని కోరుకుంటా. నేను కులాల ఐక్యత కోరుకునేవాడు, అలాంటిది కుటుంబాల ఐక్యతని కుటుంబాల ఐక్యతకి విఘాతం కలిగించామన్నా. ప్రాబ్లం ఏముందంటే అది నేనేం చేస్తున్నానో అర్థం చేసుకునే వాళ్ళు నిలబడతారు, నేనేం చేస్తున్నానో అర్థం కాని వాళ్ళు నాతో నన్ను వ్యతిరేకిస్తారు. ఓకే, కూటమికి అసలు ఎందుకు ఓటు వేయాలంటారు? జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కూటమికి ప్రజలు ఎందుకు ఓటు వేయాలంటారు? అసలు జగన్కి ఎందుకు ఓటు వేయకూడదో చెప్పు, అప్పుడు చెప్తాను కూటమికి ఎందుకు ఓటు వేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి నేనుంటేనే సంక్షేమం నడిచింది, నేనుంటేనే మీకు వరాలు వస్తాయి, వాళ్ళుంటే రావు. జగన్ అర్థం చేసుకోవాల్సింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సింది, సంక్షేమం అనేది జగన్ ఏముంటుందని పెన్సిలిన్ కనిపెట్టినలాగా, లేదంటే విమానం కనిపెట్టిన రైట్ బ్రదర్స్ లాగా మాట్లాడు, సంక్షేమం తనే కనిపెట్టినట్టు. సంక్షేమం అనేది బేసిక్గా ఈ నేల తాలూకు మూల లక్షణం. అది ఇప్పుడు నుంచే ఉన్నది, ఎప్పటి నుంచో ఉంది. అది సర్వే జనం సుఖినో భవంతు అనుకుంటాం, అందరూ బాగుండాలని కోరుకుంటాం. అంటే ముందుగా ఏముంటుంది, నువ్వు ముందు పొరుగు వాడిని ప్రేమించుంటావు. ఎందుకు ప్రేమించమంటావు? వాళ్ళు బాగుంటే నువ్వు బాగుంటావు. ఇవన్నీ అనాదిగా బైబిల్ కావచ్చు, హిందూ ధర్మం కావచ్చు, ఈ దేశం ప్రాచీన ధర్మం కావచ్చు. ఇది ఎదుటి మనిషి సుఖాన్ని కాంక్షిస్తుంది. జగన్ కాదు ఫస్ట్, నిజంగా సుఖాన్ని కాంక్షించేవాడు ఎవరు కూడా ఎదుటివాడు బాగుండాలి కూడా ఎక్కువ చెప్పడు, చేస్తారు. ఇప్పుడు నేనే ఉన్నా, కౌలు రైతుల కోసం నేను చేశానని చెప్పి కూర్చొని మాట్లాడు, సింపుల్గా ఏం చేశాను, నిలబడ్డా. ఇప్పుడు అలాంటిది సంక్షేమం అనేది ఎవరు నేర్పించారు? రకమైన బాధ అంటే మీరు పోయినప్పుడు ఓదార్స్తున్నప్పుడు, అట్లాగే ఎవరైతే నిధి, జనసేన పార్టీలో ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళ కార్యకర్తలకు నిధి, అసలు అవన్నీ అంటే బయట ప్రపంచానికి చాలా మందికి తెలియదు. మీరు అవన్నీ సొంత డబ్బులు పెట్టి తీసుకుని, ఏ పార్టీ భారతదేశంలో సొంత నిధులతో అధికారంలో రాకుండా ఖర్చు పెట్టింది లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు వాటన్నిటి విషయంలో ముందుకు వస్తారు. కానీ అందరి చేత మళ్ళీ మీరే తిట్లు తినేటువంటి పరిస్థితి కూడా వీళ్ళు తీసుకొస్తున్నారు. భయపడుతున్నారంటారా? భయపెట్టాడు, భయపెట్టాడు అంటే ఇలాంటి చాలా మంది చూపిస్తున్నారు. సంక్షేమం అనేది జగన్ కనిపెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ ఏజ్ పెన్షనే ఉంది. ఓల్డ్ ఏజ్ పెన్షన్ మొట్టమొదటి తీసుకొచ్చిన వ్యక్తి 2 సంవత్సరాల కొద్ది నెలలు ఉన్నారు ఆయన, మన దామోదరం సంజయ్ గారు. దళితనమ్మా ముఖ్యమంత్రి, దళిత కులాలకు చెందిన ముఖ్యమంత్రి. ఆయన వృద్ధాప్య పెన్షన్ ఆయన పట్టుకొచ్చి తీసుకొచ్చారు. సో అట్లాగా ప్రతి ఒక్క వచ్చి ప్రభుత్వం ఇప్పుడు ఏ పథకాలు ఈరోజు చూసినా, గోరుముద్ద పథకం కూడా చూసుకుంటా, దాదాపు అన్ని పథకాలు కేంద్రం నుంచి వస్తున్న పథకాలు. ఆడబిడ్డకి చదువు కానీ ఇవన్నీ ఏదైనా సరే కేంద్ర పథకాలు. వీళ్ళు తెలుగుకి మార్చుకొని చేస్తారు. అఫ్కోర్స్ వీళ్ళు కొంత డబ్బు అని, అది ఏంటి సొంత జేబులో డబ్బులు అని పెట్టట్లా, ప్రజల నుంచి వచ్చిన ట్యాక్స్ డబ్బులు పెట్టాలి. కొన్ని పథకాలు పెట్టకపోతే అవి కూడా ఆగిపోతున్నాయి. పెన్షన్ ఆగిపోద్ది అని అనటానికి, సంక్షేమం ఆగిపోద్ది, సంక్షేమం చేయరంటానికి, నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునేవాడు ఇసుకను దోచేయడం. నిజంగా ప్రజా సంక్షేమం కోరుకునేవాడు ఇంత అడ్డగోలుగా మద్యం, అక్రమ కల్తీ మద్యాన్ని తన కంపెనీల ద్వారా పెట్టడం. ఇవన్నీ ఏంటంటే వీళ్ళు కూర్చోబెట్టి సంక్షేమం 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 అని, సంక్షేమం తను కనిపెట్టింది కాదు. సంక్షేమం మేము ఉన్నా లేకపోయినా సంక్షేమం ఎవరు వచ్చినా చేయాల్సిందే. అది ఏ స్థాయిలో చెయ్యాలి అనేది
అభివృద్ధి ఉండాలి, సంక్షేమం పక్క పక్కన ఉండాలి. ఇప్పుడు నేనే కౌలు రైతులకు ఇవ్వగలిగానంటే కొంత సంపాదన సృష్టించా, సంపాదన ఇవ్వగలిగాను. పార్టీకి ఇవ్వగలిగానంటే నేను కొంత సంపాదన సృష్టించాను. పోలవరానికి కూడా ఇచ్చారు. పోలవరానికి ఎందుకు ఇచ్చానంటే నేను గజేంద్ర సింగ్ షెకావత్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పిన ఆయన మాటలకు అర్థమైంది ఏంటంటే పోలవరం ప్రాజెక్టుకి డబ్బులు పరంగా ఇష్యూ కాదు, అది తీసేయచ్చు. ఇష్యూ ఇస్ R&R ప్యాకేజ్. ప్యాకేజ్ సమస్య అదేంటవుద్దంటే మనకి అది పోలవరం ఒప్పుకునేటప్పటికి 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద పట్టాలి. ఇప్పుడు ఎందుకు 33,000 కోట్లు ఎందుకు అవుతుందంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ భూసేకరణ చట్టం పరిధిలో వస్తుంది. యాక్చువల్ అది మంచిదే, కానీ డబ్బులు ఎంత ఉంటే ఆకాశాన్ని ఉంటే 33,000 కోట్లు. బట్ నేనేమంటానంటే నువ్వు ఒక మద్యాన్ని అమ్మినప్పుడు 40,000 కోట్లు ఉన్నప్పుడు ఆదాయం ఉంది, ఎక్కడ డబ్బు ఉందా? డబ్బులు ఉన్నాయి, రాష్ట్రంలో ఆదాయం ఉంది, డబ్బులు ఉండే మధ్యలో డబ్బులు. దాంట్లో అలాగే నువ్వు 60 రూపాయలకి ఒక కోట్లని నువ్వు 200కి నువ్వు పెట్టినప్పుడు జనం కొనగలుగుతున్నప్పుడు అలాంటిది పోలవరం సెస్ అని చెప్పి మనం ఒక ప్రతిపాదన చేస్తే అందరం కలిసి తలా ఒక సర్టన్ అమౌంట్ ఒక నిర్ణీతమైన సమయానికి కాలానికి మనం పెడితే ఎంతసేపు అది పూర్తి చేయడం మనందరి బాధ్యత. అందరం ఏమంటున్నాం, పోలవరం దానికి జాతీయ హోదా కల్పించాలి, లేదంటే రాష్ట్రానికి అది వరం అంటాం. మరి అలాంటప్పుడు రాష్ట్రాన్ని మొత్తానికి అది బెనిఫిట్ అయినప్పుడు ప్రతి ఒక్కరం బాధ్యత తీసుకోవాలి. సో నేను సంపాదించేవాడిని కాబట్టి నేను ₹1 ఇచ్చాను, అనౌన్స్ చేశాను. అంటే ఈ అన్నిటి విషయాల్లో కేంద్రం ఆ సహకారం లభిస్తుందంటారా? కేంద్రం ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. కేంద్రానికనే కాదు ఎవరికైనా సరే నిబద్ధత, నిజాయితీ, బాధ్యత ఉన్న వ్యక్తుల సమూహం ఉంటే ఇచ్చి తీరాలి, వేరే దారి లేదు. మోదీ గారి గురించి ఏమంటారు? నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి ధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి. ఈ దేశం తాలూకు అందరం అంటే మనం భారతదేశం సూపర్ పవర్ కావాలని అందరి ఆకాంక్ష. నాకు కూడా చిన్నప్పటి నుంచే భారత్ అని పిలిపించుకోవాలని ఆశ మాకు. ఇలాంటి ఎన్నో మాకు ఆయన నాయకత్వంలో వచ్చినాయి. అలాగే వెళ్ళి ధీటుగా ఉండాలి మిగతా దేశాలకు. మేము చాలా సేవలతో ఆమె చెన్నైలో ఉన్నప్పుడు వెళ్ళి క్యూలో నుంచోవడం, అమెరికన్ వీసాలకు ఒకలాంటిగా ఉండదు. మన దేశం ఇప్పుడు ఇలా వద్దనుకున్నాం, మన దేశం వీసా కోసం రావాలి కదా. అంటే ఆ పురోగతి ఉన్నప్పుడు పైగా వలసలాగాలి, ఇది బ్రెయిన్ డ్రైన్. ఇక్కడ చదువుకొని విదేశాలకు వెళ్ళడం కంటే కూడా ఇక్కడ చదువుకొని ఇక్కడే ఉండాలి కదా ఆ జ్ఞానం. ఇలాంటి వాళ్ళందరికీ ఆయన చాలా ఊతమైపోయారు, ఆ బలాన్ని ఇచ్చారు, దేశానికి బలాన్ని ఇచ్చారు. ఓకే. అట్లాగే ఎన్నికల యుద్ధం జరుగుతుంది. నిన్న భారతీయ జనతా పార్టీ నాయకులు సీఎం రమేష్ మీద దాడి జరిగింది, సత్యకుమార్ మీద దాడి జరిగింది. అంటే ఒక ఎన్నికల రణక్షేత్రాన్ని సృష్టిస్తూ ఉన్నారు. ఏం చెప్తారంటే ప్రజలు భయపడేటువంటి పరిస్థితి ఉంది అని అంటున్నారు, ఏమంటారు? అనుమానం. ఎందుకంటే మీరు చూస్తే అమరావతి రైతుల్ని ఎంత దారుణంగా దాడి చేశారు కదా. ఆడ మగాలు లేకుండా పాప ఆడవారిని కొట్టేశారు, బాధేశారు, దివ్యాంగులు కూడా కొట్టేశారు. ఒక బ్రూటాలిటీ చూపించారు, గవర్నమెంట్ తాలూకు బ్రూటాలిటీ చూపించారు. చెప్పిన మీరు స్థానిక పంచాయతీల్లో నామినేషన్ వేయడానికి కూడా ఏనివ్వలేదు. ఇప్పుడు సత్యకుమార్ లాంటి వాళ్ళకే సీఎం మన ఇళ్ళకి ఇబ్బందులు ఉన్నాయండి భారతీయ జనతా పార్టీ నాయకులకి. వాళ్ళు ఎంత తెగించున్నారు. అలాంటి సమూహానికి మరి ఎలా ఉండాలి? ప్రజలు ఎదురు తిరిగే ప్రజలే ఉండాలి. ఎదురు తిరుగుతారు, ప్రభుత్వాన్ని స్థాపిస్తారు. అంటే ఓటు హక్కు అనేటువంటిది, ఓటు అనేటువంటిది ఆయుధం. మీరు నిన్న మొన్న కూడా పిలిపిస్తున్నారు, ప్రతి ఒక్కరు ఓటు హక్కుని వినియోగించుకోండి అని చెప్పని. ఏం పిలిపిస్తారు పవన్ కళ్యాణ్ గారు? చాలా మంది రారు ఇళ్లలో నుంచి, కొంతమంది మనకెందుకు అనుకుంటారు, కొంతమంది భయపడుతుంటారు. ఏం ధైర్యం ఇస్తారు? అక్కడ నాకేమనిపిస్తుంటే ఓటుని చాలా చిన్నప్పుడు నుంచి చూశాను కదా. ఓటు అనగానే అసలు బేసిక్గా బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే డెమోక్రసీ విలువ తెలియదు మనకి, ప్రజాస్వామ్యం తాలూకు విలువ తెలియదు. నిజంగా ప్రజాస్వామ్యం మనకి ఒకసారి చాలా మంది పెద్దలు ఏం చెప్తారంటే అకారణంగా ఇచ్చేశారు మనకి. దాని విలువ తెలియకుండా మనం ప్రజాస్వామ్యం సంపాదించుకున్నాం. రక్తసిక్తంతో వచ్చిన ప్రజాస్వామ్యం కాదు, చాలా వచ్చిన ఆ రక్తసిక్తం చరిత్ర మనకు తెలియదు. మన కోసం ఒకటి ప్రాణాలు తెగించి చచ్చిపోతే అది సింపుల్. అంతెందుకంటే మనకి పొట్టి శ్రీరాములు గారి విలువ తెలియదు మనకి. ఇంకా నేను ఈ ఫోటో మీద పొట్టి శ్రీరాములు గారి ఫోటో వేసినా గర్వించామండి. ఎందుకంటే అసలు ఆంధ్రప్రదేశ్ లింగ్విస్టిక్ మ్యాప్, లింగ్విస్టిక్ స్టేట్స్ ఫామ్ అయింది ఆయన వల్ల. ఆ ఫోటో వల్ల కనీసం అంటే మనకేంటంటే ప్రజాస్వామ్యం తాలూకు, బలిదానం తాలూకు విలువ తెలియదు. అంటే ఎంత మదన పడితే మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. ఇది అందరి కనీస బాధ్యత.
అసలు ఎక్కువ ఓట్లు వేసేది నిరక్షరాస్యులు ఎక్కువ ఓటేస్తారు, ఎక్కువ చదువుకున్న వాళ్ళు ఓట్లేస్తారు. ఎక్కువ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే ఒపీనియన్ ఎక్కువైపోయింది. ఓకే, మనకు సంబంధం లేదు ఇది, అందరూ దొంగలే అనుకుంటారు. నేను చాలాసార్లు నోటాకి ఓట్లు వేశాను. పోయినసారి ఆల్మోస్ట్ 2% 3% నోటాకి ఓట్లు వేశాను. నేను వాళ్ళందరికీ ఒకటే చెప్పాను. నేను ఒకసారి నోటా గ్రూప్ ఎవరో వస్తే చెప్పాను, మీరేం సాధించారు నోటాకి వేసి. కోపాన్ని మీ నిరసన తెలియజేశారు. కానీ అదే కనుక మీరు ఒక పార్టీకి వేసి ఉంటే మీకు అట్లీస్ట్ ఒక కామెంట్ పెట్టే హక్కు ఉండేది. కోపంతో ప్రశ్నించేటువంటి మీరేం చేశారంటే మిమ్మల్ని మీరే కొట్టుకోవాలి, మిమ్మల్ని మీరే సాటిస్ఫై చేసుకోవాలి. నాకు అలాగే బిల్డింగ్స్ లో అపార్ట్మెంట్స్ లో ఉంటారు. ఐ థింక్ అది అందరి బాధ్యత. అది మీ బాధ్యత కాదు. అది మీరు అందరం కూడా తలా ఒక చేయకపోతే ప్రజాస్వామ్యాన్ని ఎలా పరిరక్షించుకుంటాం. ఓకే, కూటమి ఓటు ట్రాన్స్ఫర్ కాదు అనేటువంటిది ఒక చర్చ ఉంది. అంటే దానికి ఒక మెసేజ్ ఏమిస్తారు? కూటమికి ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు అనేది అది ఒక అద్భుత కల్పన. ఖచ్చితంగా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు. అదేంటంటే ఈ 2 నెలల క్రితం నేను కూటమి పెట్టేసి వచ్చేసామంటే మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ముందస్తుగా 2014 ప్రారంభించారు 10 సంవత్సరాలు. ఆల్రెడీ రుచి చూశాడు. అలాగే 2019లో ఒక ఛాన్స్ ఉంటే దాని రుచి చూశారు. 2019 నుంచి ఇప్పటిదాకా ఎలా నలిపేసాడో ప్రజలు చూశారు, ఎలా నలిగిపోయారో ప్రజలు అనుభవించారు. సో ఇట్ ఈస్ అ నెసెసరీ. వాళ్ళందరికీ ఆ బాధ్యత ఉంది, అందరు చేస్తారు. అది నాకేమో ప్రాక్టికల్ కనిపిస్తుంది. క్లియర్ గా ఉన్నారంటారు, చాలా క్లియర్ గా. ఓకే, కూటమి గెలిస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గెలిస్తే కదా గెలుస్తుంది అనుకో. సరే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మెజారిటీ ఇస్ అ క్వశ్చన్. ఎంత మెజారిటీతో గెలుస్తాం అన్నది క్వశ్చన్. ఓకే, ఎంత రావచ్చు అది నేను చెప్పను. కానీ మనం గెలుస్తున్నా కానీ ఎంత మెజారిటీ నేను ఎవరికి అనలిస్టులు వదిలేస్తాను. కూటమిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, మోదీ గారు ప్రధానమంత్రి అవుతారు. మరి పవన్ కళ్యాణ్ ఎవరు మంత్రి అవుతారు, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఇవన్నీ కూడా మా చర్చలోకి రావు. ఓకే, ఇప్పుడు నేను కానీ ప్రధాన చంద్రబాబు గారు అనుకుంది ఏంటంటే మంత్రివర్గాలు, ముఖ్యమంత్రులు ఇవన్నీ ఆలోచించాలి. ఫస్ట్ ముందస్తుగా ఈ ప్రభుత్వాన్ని తీసేయాలి. వచ్చిన తర్వాత ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం. లోపల సభల్లో మాట్లాడుతుంటారు కానీ నేను చంద్రబాబు గారు మీరు చూస్తే మా సభల్లో కూడా మీ ముఖ్యమంత్రి స్థానాల గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు. ఓకే, అదే 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మహాన్ న్యూస్ ద్వారా ఏం మెసేజ్ ఇస్తారు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి? ఒక బాధ్యత గల ప్రభుత్వాన్ని తీసుకొస్తాం, జవాబుదారీతనం ఉన్న ప్రభుత్వాన్ని తీసుకొస్తాం. ప్రజాస్వామ్యం దాన్ని ఎంత బలంగా, నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వాలంటే ఎంత బలంగా పనిచేస్తాయి. సంక్షేమం, సంపద సృష్టి 2 పక్కపక్కన ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. ఈ 2 కీలకంగా తెలియజేస్తాం. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. మీ విలువైనటువంటి సమయాన్ని ఇచ్చారు. మీరు బాగా షెడ్యూల్ బాగా బిజీగా ఉన్నట్లు. పొన్నూరులో మీరు వెళ్తున్నారని తవ్వేసినట్టున్నారు, అక్కడ ఎల్పియాడ్ కూడా తవ్వినట్లున్నారు. అవునా? సంచలనంగా ఉంది. తవ్వేశారా? ఏదైనప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పి తెలియజేస్తున్నారు. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా అభివృద్ధి చేసి చూపిస్తా ఉంటున్నారు. ప్రజలకి ఖచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ వారం ద లీడర్ విత్ వంశీ. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్.